హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా, గ్యాప్ వచ్చింది. ఈరోజు నేను ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఇయర్ 2022లోని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి ప్లాన్ చేసాం. ఆ యాత్ర వెళ్ళడంలోని భాగంగా కావాల్సిన సామాన్లు ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అవి నేను మీకు చూపెడతాను. ఈ ట్రెక్కింగ్లోని కావాల్సింది ఏంటంటే, అమర్నాథ్ యాత్రకి మెయిన్ ఏంటంటే ట్రెక్కింగ్ బ్యాగ్ కావాలి మనకి. దీన్ని ట్రెవోక్ అని చెప్పి ఈ బ్రాండ్ తీసుకున్నాను. యాక్చువల్లీ డెకత్లాన్లో కూడా దొరుకుతాయి మంచి బ్యాగ్స్. నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇది 65 లీటర్స్ బ్యాగ్ అనమాట. దీనికి చాలా కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులోని ఈ బ్యాగ్ తడిసిపోకుండా ఇన్ కేసు రెయిన్ వచ్చినట్టయితే దీనికి వాడు ఏంటంటే రెయిన్ కవర్ కూడా ఇచ్చాడనమాట. వెయిట్ మినిట్. ఇది షూ కంపార్ట్మెంటు. ఈ కిందన ఏంటంటే ఇది బ్యాగ్ తడిసిపోకుండా ఇలా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరైనా సరే ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేయాల్సిన వాళ్ళు ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి బ్యాగ్ని మాత్రం తీసుకోండి. దీన్ని నేను చక్కగా మనం ఇలా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే షూ కంపార్ట్మెంట్ అనమాట. ఇందులోని మనం షూస్ పెట్టుకోవచ్చు, లేదంటే స్లిప్పర్స్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. అలాగే ఇందులో ఏంటంటే నేనేం చేస్తానంటే సాక్స్లు. ఇదేంటంటే నైట్ వేసుకోవడానికి ఉలెన్ సాక్స్లు అనమాట. అక్కడ చాలా చలి వేస్తుంది, దానికోసం సాక్స్లు అనమాట. ఈ షూ కంపార్ట్మెంట్లో నేను పెట్టుకుంటున్నాను. వీటిని ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపెడతాను. నేను ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను, కానీ మీకోసం చూపెడుతున్నాను. ఇలాగా సాక్స్ని తీసుకోవాలి. తీసుకొని జస్ట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంత సన్నగా అయితే అంత సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఈ బ్యాగ్లోని ట్రెక్కింగ్కి అంటే మనం అమర్నాథ్ కొండ మీదకి వెళ్ళడానికి మాత్రం కావాల్సిన సామాన్ని మనం ప్యాక్ చేసి పట్టుకెళ్తాం. ఇదిగోటి అయిపోయింది, చూసారా? నీట్గా ఉంది. సాక్స్లు ఎక్కడో సాక్సు అక్కడో సాక్సు పడిపోకుండా చక్కగా పేరు. ఇది ఉలెన్ సాక్స్ అనమాట. అంటే నైట్ మనం వేసుకోవడానికి ఉలెన్ సాక్స్. నెక్స్ట్ ఇదేంటంటే టవల్ అనమాట. ఈ టవల్ ఏంటంటే డెకత్లాన్లో దొరుకుతుంది. ఈజీగా మనం తడిసిపోయినా సరే వేగంగా ఎండిపోతుంది అనమాట. ఇదేంటంటే ఫోల్డ్ చేసుకోవడానికి కూడా వాడు ఇలా ఇచ్చాడు. దీన్ని కూడా అంతే, ఎంత తగ్గితే అంత. చూసారా, ఇంత పెద్ద టవల్ని కూడా నేను చాలా చక్కగా చూడండి మీకోసం ఇప్పి చూపెడుతున్నాను. ఇంత టవల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా సన్నగా మన బ్యాగ్ని సర్దుకోవడంలోనే ఉంటుంది. దీన్ని ఇలాగే అనమాట ఫోల్డ్ చేసుకోవాలి. టవల్ కావాలి కదా, మరి ఇలా అనమాట. దీన్ని ఇలా ప్యాక్ చేసుకోవాలి. అయిపోయింది. దీన్ని కూడా ఏంటంటే టవల్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు మన ఫోన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తడిసిపోకుండా ఉండడానికి అమెజాన్లోని ఇది కవర్ దొరుకుతుంది. 300 రూపీస్ ఇది. అండ్ డెకత్లాన్లో కూడా దొరుకుతుంది. నేను ఇది డెకత్లాన్లో కొనుక్కున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి నైట్ అక్కడ చీకటి పడినప్పుడు టార్చ్ లైట్ కావాలి, లేదంటే హెడ్ లైట్ కావాలి. ఇగోటి ఇది. దీన్ని ఏంటంటే తలకి ఇలాగా పెట్టేసుకోవచ్చు. తలకి ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే నైట్ మనం ఎక్కడ వెళ్ళినా సరే, వాష్రూమ్స్కి వెళ్ళినా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని ఏంటంటే ఏది సామాన్లు మనకి అందుబాటులో పెట్టుకోవాలి. దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ చిన్న షూ కంపార్ట్మెంట్ బ్యాగ్లోని పెడుతున్నాను. ఓకే. అలాగే ఈ టవల్ని కూడా ఇందులో పెడతాను. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఇమీడియట్గా పిక్ చేసుకునేవి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫోన్ కవర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే పవర్ బ్యాకప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మీదకి వెళ్తున్న కొలది మనకి పవర్ కన్జ్యూమ్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బ్యాటరీ వేగంగా అయిపోతుంది. అందుకని పవర్ బ్యాకప్ కోసం దీన్ని నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇది ఎంత తీసుకున్నాం? ఇది 20,000 mAh తీసుకున్నాం అనమాట. ఇది మా ముగ్గురు ఫోన్లకి కూడా సరిపోతుంది, మా ఫ్యామిలీకి. ఓకేనా? ఇది అండ్ అలాగే ఏంటంటే ఇది స్మాల్ నాప్కిన్. ఇది ఏంటంటే చెవడ పట్టింది అనుకోండి చక్కగా తుడుచుకోవచ్చు, చిన్నది. ఇగో ఇది కూడా డెకత్లాన్లోనే కొన్నాను, డెకత్లాన్ షాపింగ్ అయ్యింది, ఆ వీడియో కూడా పెడతాను నేను. దీన్ని కూడా అంతే, చక్కగా చిన్నది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తల తుడుచుకోవడానికి కానీ, ఎండగా ఉన్నట్టయితే స్వెట్టింగ్ దానికి కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. చూసారా? ఇలాగనమాట. దీన్ని ఈ కింద కంపార్ట్మెంట్లో పెడుతున్నాను అనమాట, టక్కుమని తీసుకోవటానికి. అలాగే ఏంటంటే బాగా ఎండగా ఉందనుకోండి మంచి సన్ స్క్రీన్ లోషన్ తీసుకోవాలి. ఇది చాలా చాలా మంచి బ్రాండ్ అనమాట, SPF 50 అనమాట. ఇది మినిమలిస్ట్ అని చెప్పి ఇది ఎప్పుడు మేము వాడతాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మనకి కావాలి. ఇది కూడా ఏంటంటే ఇందులో పెట్టుకున్నాను అనమాట, అంటే టక్కుమని తీసి ఫేస్కి రాసుకోవటానికి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి వర్షం వచ్చినా ఇన్ కేస్ ఏదైనా సరే వెట్ క్లోత్స్ ఇన్నర్స్ అవి తడిసిపోయినవి లేదా యూజ్డ్ కానీ ఉన్నట్టయితే మనం ఏంటంటే నేను ఇది మీడియం సైజు లార్జ్ సైజు ఇవేంటంటే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, అవి నేను తీసుకున్నాను. అవి చాలన్నమాట, యూజ్ అండ్ త్రో అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటి అంటే మన క్లోత్స్ అవి కూడా కవర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్స్, అంటే మన ట్రావెల్లోని ఏంటేంటి కావాలి అని నేను చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఇంకొకటి, అలాగే ఏంటంటే మనకు కావాల్సింది వెట్ వైప్స్. ఇవేంటంటే ఫేస్ మనకి ఎల్లవేళలా క్లీన్ చేసుకోవడానికి సోప్ అది అవసరం లేదు. ఈ నాప్కిన్తో చక్కగా మనం ఫేస్ క్లియర్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ అనమాట, ఇది మంచిది, తీసుకోండి. ఎప్పుడు కూడా మన హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉండాలి. అండ్ వాటర్ బాటిల్ ఇంకొకటి. ఇది ఏంటంటే నేను ఎందుకంటే దీన్ని ప్రిఫర్ చేశాను, ఇది డెకాథ్లాన్లో దొరుకుతుంది, లైట్ వెయిట్ అండ్ ఇంకోటి ఏంటంటే కాంపాక్ట్గా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలా పెద్ద బాటిల్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాం అనుకోండి హెవీ లగేజ్ అయిపోతుంది, అందుకని చిన్నది తీసుకున్నాను. అండ్ ఏంటంటే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మనం ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ వాష్రూమ్స్లోని ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాబట్టి దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడు ట్రెక్కింగ్ చేసినప్పుడు కూడా టాయిలెట్ టిష్యూ క్యారీ చేయాలి. ఇది చిన్నదనమాట టాయిలెట్ టిష్యూ, ఇది కూడా నేను తీసుకెళ్తున్నాను. కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే, క్యాప్ కూడా కావాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్ వాష్ కూడా ఎనీ టైం కావాల్సింది, ఇంపార్టెంట్. సబ్బులు అవి మనం పట్టుకెళ్తే అదంతా వెట్ అయిపోయిందంటే బ్యాగ్ అంతా పాడవుతుంది. ఫేస్ వాష్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, ట్రెక్కింగ్ చేసినప్పుడు మనకి నీ క్యాప్స్ చాలా అవసరం. ఎందుకంటే నీకు చాలా ప్రొటెక్షన్ అనమాట. ఇది వేసుకొని మనం ట్రెక్కింగ్ చేస్తే ఎంత దూరమైనా సరే నీ పెయిన్స్ రాకుండా కాపాడుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మాస్క్. ఈ మాస్కులు కూడా కోవిడ్ వచ్చింది మొదలుకొని మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ మాస్క్ కూడా చాలా చాలా కావాల్సింది, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే ఓలిని స్ప్రే. ఎప్పుడైనా నడిచినప్పుడు స్ప్రే మనకేంటంటే కాలు స్ప్రెయిన్ అయిందంటే ఈ ఓలిని స్ప్రేని మనం వాడచ్చు, ఇది కూడా పట్టుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న బాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఎనీ టైం ఫుడ్ మనం కావాలి అనుకున్నప్పుడు అక్కడ చాలా లంగర్స్ పెడతారు, కానీ ఎమర్జెన్సీ క్యారీ చేసుకోవాలి అంటే ఒక చిన్న బాక్స్ మనతో పాటు క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ నేను స్పెట్స్ వేసుకుంటాను కాబట్టి దిస్ ఈజ్ మై స్పెట్స్ బాక్స్. ఓకే, అండ్ ఇదేంటంటే చాలా స్వెట్టింగ్ వస్తుంది, ఇన్ కేస్ బాడీ ఆర్డర్ రాకుండా బాడీ స్ప్రే, మై ఫేవరెట్ స్ప్రే. ఇంకా వచ్చేటప్పటికి మధ్యలోని చాలా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది కాబట్టి స్మాల్ పెప్పర్మెంట్ చాక్లెట్స్. అంటే కాంపాక్ట్గా ఉండాలి కాబట్టి మన బ్యాగ్లోని పెద్ద పెద్ద ప్యాకెట్లు పట్టుకెళ్ళకూడదు కాబట్టి చిన్న బాటిల్ అనమాట. అలాగే ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్ బిస్కెట్ ప్యాకెట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి గోగుల్స్, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా క్యారీ చేయాలి. ఓకే, ఎస్ మై డాటర్ ఈజ్ లాఫింగ్. ఓకే, ఇది కూడా కావాల్సిందే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కాటన్
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మీదకు వెళ్తున్న కొద్దీ మనకి ఇయర్ పెయిన్ వస్తుంది. అందుకని ఇయర్ బడ్స్ లాగా చేసుకొని చెవులను పెట్టుకోవడానికి కాటన్ కావాలి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఏం చేయాలి అంటే డ్రైన్గా ఉన్నప్పుడు మన కాళ్ళు తడిసిపోయాయి అనుకోండి, సాక్సులు షూస్ వెట్ అయిపోతాయి కదా, ఎక్కువ టైం మనం వచ్చి తడి సాక్సులతో ఉండకూడదు. అందుకని నేను ఒక ఐడియా అనుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్ షూస్, కానీ ఇట్స్ నాట్ 100% వాటర్ ప్రూఫ్ షూస్, కొంచెం వరకు మాత్రమే. అందువల్ల నేనంటే సాక్స్ వేసుకొని అది ప్లాన్లోని ఒక భాగంగా నేను చెప్దాం అనుకుంటున్నాను. మా గ్రూప్లోని ఒక ఈ కవర్స్ తీసుకున్నాం కదా మనం, ఆ కవర్స్ 2 మనం కాళ్ళకు వేసుకొని సాక్స్ వేసుకున్నాక దానిని ఈ టై బ్యాండ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని షూస్ వేసుకుంటే షూ వెట్ అయిపోయినా మన కాళ్ళు మాత్రం తడకుండా ఉంటాయి, మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ సాక్స్ని కూడా ఇలాగే చక్కగా ఫోల్డ్ చేసుకొని, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎమర్జెన్సీ స్మాల్ బ్యాగ్, ఇది కూడా పెట్టుకోవాలి. ఎనీ టైం మనం ఏదైనా టక్మని పడేసుకోవాలి అంటే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇందులో ఇలా వేసుకుంటాం. ఇది కూడా క్యారీ చేసుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే చాలా చలి వేస్తుంది అక్కడ, అందుకని ఈ క్యాప్ ఇలా కవర్ చేసుకోవాలి. ఇలాగా నవ్వుకోకండి, ఓవర్గా ఉందా? ఈ క్యాప్ అమెజాన్లో కొన్నాను. ఇది ఎంతవరకు అక్కడ చలి ఆపుతుందో నాకు తెలీదు. అలాగే ఇదేంటంటే నెక్ కవర్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఫుల్ నెక్ దాకా ఇలా వచ్చి ఈ క్యాప్ ఏమో తల కవర్ చేస్తుంది, ఇది ఇయర్స్ కూడా కవర్ చేస్తుంది. అలాగే ఇన్ కేస్ మనకి ఒక్కబెడుతుంది అంత అవసరం లేదంటే దీన్ని చాలా రకాలుగా కూడా మనం వేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే కూడా కావాల్సింది ఏంటంటే థర్మల్ వేర్. థర్మల్ వేరు చాలా చాలా ఇంపార్టెంట్. థర్మల్ వేర్ని ఇది నాది టాప్. దీన్ని ఎలాగంటే కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు. నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగా కొంచెం అన్నీ చూపెడుతున్నాను. దీన్ని ఎలా మనం ప్యాక్ చేసుకోవాలి అంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత బట్టల్ని ప్యాకింగ్ చేసుకున్నప్పుడు చాలా చాలా చిన్న సైజుకి తీసుకొచ్చేయాలి. దీన్ని ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఫోల్డింగ్, ఎంత చిన్నదైతే అంత చిన్నది వరకు చేసుకోవాలి. ఇది ఏంటి అంటే నేను ఇది నైట్ వేసుకొని పడుకోవటానికి మాత్రమే నేను యూజ్ చేస్తాను. దీన్ని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాంట్ది, దీన్ని కూడా ఇంతే. ఈ ప్యాంట్లోని దీన్ని ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది ఒక సెట్ అన్నమాట. ఇలా పెట్టి ఇలా చేస్తున్నాను. చేసి ఇది ఈ నడుం ప్రపోర్షనేషన్ ఉంది కదా, ఎస్ ఇది ఇలా అన్నమాట. ఇలా ప్యాక్ చేసుకుంటే మన బట్టలు నీట్గా ఉంటాయి, తడిసిపోకుండా కవర్ చేసుకోవాలి. దీనికి ఒక కవర్ వేసి పెట్టుకుంటాను. ఇది థర్మల్ వేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే నా బ్యాగ్ కింద పెడుతున్నాను. అలాగే ఇంకొక చిన్న బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవేంటంటే చిన్న కిట్లలో అనమాట. ఇది హ్యాండ్ శానిటైజర్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మస్కిటోస్ మనకు కరవకుండా ఉండడానికి ఒక మస్కిటో క్రీమ్. అలాగే మనం ఎనీ టైం మనకి బ్రష్ చేయడానికి అంత ఎమర్జెన్సీ ఉంటుంది, ఉండకపోతుంది. ఎక్కువగా మనం ఏమీ తినము అనమాట మీదకి వెళ్తున్న కొలది. సమ్ టైమ్స్ మనకేం బ్యాడ్ ఆర్డర్లా అనిపిస్తే మౌత్ స్ప్రే అనమాట ఇది. అలాగే ఇది వ్యాజ్లైన్ లిప్ బామ్ అనమాట. ఇదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్హేలర్ అనమాట. ఇన్హేలరు ఇది కోకోనట్ ఆయిల్ చిన్న బాటిల్, ఇది కూడా పట్టుకుంటున్నాను. అలాగే ఇవి నావి తడిసిపోకుండా ఉండడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే నా డెబిట్ కార్డు. అండ్ పెప్సోడెంట్ టూత్పేస్ట్, మై కాజల్, హిమాలయ కాజల్, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇంకా టూత్ బ్రష్ని పెట్టుకోవాలి. ఇది ఒక కిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మార్కర్ కూడా పెట్టుకున్నాను, ఎనీ టైం కావాల్సింది. ఇందులోని తలనొప్పి వచ్చిందంటే అక్కడ దొరకదు సారిడాను. అలాగే మనకి ఏంటంటే ఎలక్ట్రాల్ షేషర్స్ అనమాట.
ఇది ఎనర్జీ డ్రింక్ లాగా నీరసం రాకుండా మనం ట్రెక్కింగ్ చేస్తాం కదా, అందుకని ఇవి కూడా పెట్టుకున్నాను. ఎలక్ట్రాలు ఒక 8 ప్యాకెట్లు కొనుక్కున్నాను. అలాగే బ్యాండేడ్ అండ్ కాటన్. ఇది ఏంటంటే ఓలిని ఓవరాన్ అనమాట. ఇది స్ప్రైన్ క్రీమ్ అనమాట. ఇది ఎమర్జెన్సీ. ఇందులో ఏంటంటే నేను తీసుకెళ్తున్న ట్యాబ్లెట్లు డోలో 650 అండ్ ఫ్లెక్సాన్, అంటే బాడీ పెయిన్స్ రాకుండా, అజిత్రోమైసిన్, డస్ట్ ఎలర్జీ ఏదైనా వచ్చినట్టయితే ఇది ఏంటంటే సిట్రిజన్ ఇందులో పెట్టాను. నెక్స్ట్ మెడికల్ షాప్ అంతా క్యారీ చేస్తున్నాను అనుకోకండి, ఇది నా పర్సనల్ మెడిసిన్స్. ఇవి నాకు ఇంపార్టెంట్. అవి అందుకంటే రోజు నేను వేసుకోవాలి. అలాగే గ్యాస్ రాకుండా ఉండడానికి నేను రాసుకున్నాను గ్యాస్ ట్యాబ్లెట్ అండ్ లూజ్ మోషన్స్. ఇన్ కేస్ ఫుడ్ ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చి ఏదైనా అయిందంటే, స్టమక్ అప్సెట్ అయితే, ఇదేంటంటే బెఫ్లాక్ అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇది బెస్ట్ మెడిసిన్ అనమాట లూజ్ మోషన్స్ కోసం. అలాగే రాజోడి అని చెప్పి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం పాన్ 40 ఒక 6 ట్యాబ్లెట్స్. ఇవి కూడా ఇలాగా ఎప్పుడు కూడా స్మాల్ పౌచెస్లో వేసుకొని మనం ఇలా రాసి పెట్టుకున్నట్టయితే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. దీనికి ఒక కిట్ పెట్టుకున్నాను. అలాగే ఇందులో ఏంటంటే ఎల్డోపర్ ఒకటి, అండ్ ఇంకోటి ఇది లూజ్ మోషన్స్ కోసం ఇది కూడాను. అండ్ ఏంటంటే వామిటింగ్స్ అవ్వకుండా ఉండడం కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం ఇంకో ట్యాబ్లెట్. ఇదేంటంటే గ్లూకోజ్ బాడీలో తక్కువైతే గ్లూకాన్ డి అనమాట. ఇది చిన్నది దొరుకుతుంది. ఇది కూడా క్యారీ చేస్తున్నాను. కోమ్ చేసుకోవడానికి దువ్వెన, అలాగే షాంపూస్ చూసారు కదా. ఈ ముక్కు దిబ్బడ పట్టేసి ఏదైనా మనకి ముక్కు ఆవిరి పట్టుకోవాలంటే ఈ ట్యాబ్లెట్స్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కాంఫైడ్. ఇది కూడా ఏంటంటే మీదకి వెళ్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఒక కర్చీఫ్లో వేసుకొని పీల్చినట్టయితే ఆ ప్రాబ్లం రాదు అని గూగుల్లో చదివాను. అండ్ అందరూ కూడా చెప్పారు. అందుకని ఇది పట్టుకెళ్తున్నాను. ఇదండి నా మెడిసిన్. ఇదంతా మెడికల్ కిట్ అనమాట. చాలా క్యారీ చేస్తున్నాను అనుకోవద్దు, ఇవి అవసరం ఇవన్నీ కూడా. ఈరోజు డెకత్లాన్లోని షాపింగ్ చేస్తుంటే ఇది కనిపించింది, బాడీ మసాజరు. ఇది మన కిట్లోని కావాలంటే పట్టుకొని వెళ్ళచ్చు. ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంటుంది చూసారా, ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇలా అన్నమాట. ఎక్కడైనా పెయిన్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. బాగుంది. ఇది 700 రూపీస్. దీనికి కేబుల్ ఇలా ఇచ్చాడు. ఇది తీసుకున్నాను. నా బ్యాగ్లో ఖాళీ ఉన్నట్టయితే అవసరమైతే పట్టుకెళ్తాను. ఇది జస్ట్ మామూలుగా సరదా కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ట్రావెలింగ్లో క్లోత్స్ తీసుకోవాలి కాబట్టి ఇది బాక్సర్ ఒకటి తీసుకున్నాను అనమాట. మనం నడిచినప్పుడు ఎవరికైనా సరే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది బాక్సర్ ఇదనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కువ బట్టలు పట్టుకెళ్ళట్లేదు, 2 ప్యాంట్స్ అనమాట. ఇవేంటంటే వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్ అనమాట. ఇవి కూడా అనమాట 2 తీసుకెళ్తున్నాను. ఇవి 2 ప్యాంట్లు తీసుకుంటున్నాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రెయిన్ కోట్. యాక్చువల్లీ ఈ రెయిన్ కోట్ని వాళ్ళు బాగా ప్యాక్ చేసేసి నేను మీకు చూపెడతాను చూడండి. ఇలా మొత్తం అంతా ఇలా చుట్టేసి చిన్న జిప్లోని ఇక చూసారు కదా, నా రెయిన్ కోట్ మొత్తం అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోయింది. ఇది రెయిన్ కవర్ అనమాట, మీద టాప్. ఇదేమో బాటమ్ ప్యాంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవి 2 స్వెట్ ప్రూఫ్ టీషర్ట్స్ అనమాట. మనం ఎక్కినప్పుడు చెమట పట్టినా సరే ఎక్కువగా స్మెల్ అది రాదు, బాగుంటుంది, పీల్చుకుంటుంది, వేగంగా డ్రై అయిపోతుంది. ఇవి 2 టీషర్ట్లు అనమాట. ఒకటి వేసుకుంటాం, ఒకటి బ్యాగ్లో పెట్టుకుంటాం. అలాగే నైట్ పడుకోవడానికి ఎమర్జెన్సీ పర్పస్ ఒక స్వెటర్. ఇది చూస్తాను, నేను క్యారీ చేస్తాను, లేదంటే దీన్ని వదిలేస్తాను. ఇవి ఇన్నర్స్. ఇవి చూపెట్టక్కర్లేదు, ఇవి కావాల్సినవి నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాగ్లో ఏంటంటే ఇవి పెడుతున్నానో చూపెడతాను. ఇది ఫస్ట్ కంపార్ట్మెంటు. ఇది రెయిన్ కవర్ ఉంటుంది ఇందులో, బ్యాగ్ వాడిచ్చింది. అలాగే ఇందులోని ఎమర్జెన్సీ ల్యాంపు, సన్ స్క్రీన్ లోషన్, నాప్కిన్ అండ్ ఉలెన్ సాక్స్లు. ఇది అండ్ ఇదేంటంటే ఓలిని స్ప్రే.
ఇవి కావాల్సింది ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ మాస్కులు కూడా పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే ఇది కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపార్ట్మెంట్లోని ఇవి కూడా తీసుకోవాలి. ఇదేంటంటే లోపల ఈ టోపీ ఉంది కదా, దీని లోపలనే ఇది ఫోల్డ్ చేసి పెట్టేస్తే అటుకు ఇటుకు డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఇందులోనే నీ క్యాప్ కూడా పెట్టేస్తున్నాను. ఒక దగ్గర ఉంటాయి అన్నమాట ఇవి. ఇది థర్మల్ వేర్ ప్యాంట్స్ కూడా ఇందులోనే పెట్టాను. దాని పక్కనే ఈ మంకీ క్యాప్ పెట్టాను. అలాగే ఇదేంటంటే తీసుకోవడానికి ఈజీగా కాటన్ ఉంటుంది. అండ్ ఫేషియల్ టిష్యూస్ ఇది. అండ్ బాడీ స్ప్రే అండ్ మై సన్ గ్లాసెస్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తాయి అన్నమాట. అంటే టక్కు మనం తీసుకోవడానికి ఈజీగా. అలాగే ఇదేంటంటే ఫేస్ వాష్, ఇది కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాం. ఇది క్యాప్, ఇది కూడా ఫస్ట్ కంపార్ట్మెంట్లో పెట్టుకుంటాం అన్నమాట. ఇంకేంటున్నాయి, ఆకలేస్తే బిస్కెట్ ప్యాకెట్. బ్యాగ్ అంతా ఓపెన్ చేయకుండా మీదనమాట ఇది ఇలా పెట్టుకోవాలి. లేదంటే దీన్ని ఇంకో దాంట్లో సెట్ చేస్తాను. దీన్ని నేను చెక్ ఇన్ చేస్తాను నేను ఈ బ్యాగ్ని. అందుకని ఇందులో నేను మెడిసిన్స్ అన్నీ నేను ఈ సాక్సులు కూడా బ్యాగ్ లోపల పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే టిష్యూ అన్నమాట. దీన్ని కూడా లోపల ఎమర్జెన్సీకి. అలాగే ఏంటంటే ఇది మన బ్యాగేజ్ కవర్స్ అన్నమాట, క్లోత్స్ తడిసిపోకుండా. ఇది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీనగర్లోని బయలుదేరే ముందు ఒక డ్రెస్ వేసుకొని బయలుదేరుతాం. అందుకని ఈ ప్యాంట్కి చాలా పాకెట్స్ ఉన్నాయి. ఇదిగోటి ఎమర్జెన్సీగా మనం ఇందులోని క్రెడిట్ కార్డ్స్ కానీ కార్డ్స్ ఏవో పనిచేయవు, క్యాష్ క్యారీ చేస్తాం కాబట్టి ఇందులో పెట్టుకోవాలి. దీన్ని చక్కగా ఇలా చిన్న బ్యాగ్లో చేసేసుకోవాలి. దీన్ని నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఈ వీడియోలోని, తప్పుగా అనుకోవద్దు. ఇది నేను వేసుకోవాల్సిన టీషర్ట్. ఇది ఇలాగ పెట్టేస్తున్నాను. దీన్ని పెట్టి నీట్గా ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఇది బాక్సర్ అన్నమాట. అండ్ ఇది ఒక ప్యాంటు, ఇవి ఇన్నర్స్. వీటిని కూడా నీట్గా పెట్టుకోవాలి. ఇది కూడా ఒక టీషర్ట్ అన్నమాట. అంటే ఏ దానికి అది సెట్ కింద పెట్టుకుంటే మన బట్టలు డిస్టర్బ్ అవ్వవు. ఇది ఇలా పెట్టుకోవాలి. ఈ బాక్సర్ కూడా ఇంపార్టెంట్. ఇది వేసుకునే సెట్. నెక్స్ట్ ఇది కూడా రెయిన్ ప్యాంట్. రెయిన్ వచ్చినట్టయితే మేము వెదర్ చూసుకొని బట్టలు కొనుక్కున్నాము. అయినా సరే ఎనీ టైం ట్రెక్కింగ్ టైంలోని రెయిన్ సూట్స్ మాత్రం ఉండాల్సిందే. ఇది కూడా మేము వెదర్ చూసినప్పుడు ఏంటంటే బాగలేదు, వర్షాలు ఖచ్చితంగా పడతాయన్నమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ కోసం అన్నమాట ఇది. అండ్ ఇది ఫోన్ కవరు. దీన్ని కూడా ఏంటి అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా. ఇదేంటంటే ఫోన్ నేను మీకు ఇప్పుడు పెడుతున్నాను ఇక్కడ అందాక, జస్ట్ నాకు అవసరం అయితే తీసుకోవడానికి ఈజీగా అన్నమాట. నెక్స్ట్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి కదా. ఇది నాది ఈ పోర్షన్ అయితే అంతా అయిపోయింది. ఇదిగో నా స్పెట్స్ బాక్స్ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. ఇదేంటంటే టిఫిన్ బాక్సు. అంటే ఏదైనా సరే ఎమర్జెన్సీ కోసం అన్నమాట. అలాగే మెడిసిన్స్ నేను చెక్ ఇన్ చేస్తాను కాబట్టి మెడిసిన్స్ కూడా ఇందు లోపల పెట్టుకున్నాను. ఇది మీకు తెలిసి చెప్పాను కదా ఈ కిట్లో ఏంటున్నాయన్నది. ఇది కూడా పెట్టేశాను. ఇది కోంబు టాప్ ఆఫ్ ది జిప్లో పెట్టుకుంటున్నాను ఇక్కడ. అయిపోయింది ఆ బ్యాగ్ సర్దుకోవడం. ఇంతేనండి ట్రెక్కింగ్ బ్యాగు. ఇలా సర్దేసుకోవాలి. యాక్చువల్లీ బిస్కెట్ ప్యాకెట్ ఎమర్జెన్సీ కోసం అని కొన్నాను కానీ అక్కడ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇదిగోటి వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకుంటున్నాము.
అయిపోయింది. బ్యాగ్ సర్దేశాను. ఇంకోటి దీన్ని ఇలాగా చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇదన్నమాట. బ్యాగ్ అయిపోయింది కదా. ఇది లూజ్ చేసుకొని నెక్స్ట్ మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది 65 లీటర్స్ బ్యాగు. ఇది చెక్ ఇన్ చేస్తున్నాను. ఇది తీయాల్సినవి ఏవి లేవు ఇందులోని. ఇదన్నమాట నా బట్టలు, నా బ్యాగు అయిపోయింది కదా. ఇక్కడితోని ఇది ఓన్లీ ట్రెక్కింగ్ ఈ బ్యాగు. నెక్స్ట్ ఏంటంటే క్లోత్స్ బ్యాగ్. ఇదేంటంటే సెకండ్ బ్యాగ్ అనమాట. ఇది మేము వెళ్ళిన రోజు వేసుకున్న డ్రెస్ కాకుండా ఒక 3 డ్రెస్సెస్ ఇందులో పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని పెట్టాను అనమాట. ఇందులోని ఓన్లీ లెగ్గింగ్స్ అండ్ 3 టాప్స్ అండ్ 3 లెగ్గింగ్స్ ఇలా కవర్ చేసి ఇందులో పెట్టాను. ఇన్ కేస్ రెయిన్ ఏమైనా వచ్చినట్టయితే తడుస్తాయేమో అని ముందు జాగ్రత్తగా ఒక కవర్ కూడా పెట్టాను లోపల. ఇంతేనండి. ఇందులోని అంటే ఇన్నర్స్ కావాల్సినవి వేసుకున్నాం. ఇందులోని ఈ బిస్కెట్ ప్యాకెట్ ఖాళీగా ఉంది, ఇందులో పెట్టేస్తున్నాను. టూత్ బ్రష్ ఇందులో పెట్టుకుంటాను, అందులో ఒక సెట్ పెట్టుకుంటాను. అయిపోయింది ఈ బ్యాగు. దీన్ని మేము హోటల్లో వదిలేస్తాము. ఈ బ్యాగ్ని వాళ్ళు ఏం చేస్తారంటే మా అందరి లగేజ్ని మేము కింద నెక్స్ట్ పెహల్గాం చేరుతాము. అక్కడికి వాళ్ళు తీసుకొచ్చి మేము రూమ్స్ తీసుకున్న దగ్గర వాళ్ళు తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ బ్యాగ్ని మేము క్యారీ చెయ్యం. ఇదండి అమర్నాథ్ యాత్ర ప్యాకింగ్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు నా వీడియోని మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా ఈజీగా ఉన్నటువంటివి ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియోలోని డెకత్లాన్ షాపింగ్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ. బాయ్.